Hi guys, hope you all are doing good. ఈరోజు మనం లాస్ట్ టైం చెప్పుకున్నట్టు ఎస్ఎంటి వాట్ ఈజ్ ఎస్ఎంటి ఎస్ఎంటి మనకి ఎందుకు ఇంపార్టెంట్ ఐసిటి కాన్సెప్ట్స్లో ప్లస్ ఎస్ఎంటి మనం ఎట్లా యూస్ చేయాలి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఎస్ఎంటి అంటే నథింగ్ బట్ డైవర్జెన్స్. ఓకే, ఎస్ఎంటి అంటే డైవర్జెన్స్, రైట్? SMT is nothing but divergence, like RSI divergence లాగా. బట్ ఇది RSI divergence కాదు, SMT అంటే డైవర్జెన్స్ బిట్వీన్ కోరిలేటెడ్ పేర్స్. ఇప్పుడు కోరిలేటెడ్ పేర్స్ మనం నార్మల్గా నేను ఎక్కువ యూరో యూఎస్డి ట్రేడ్ చేస్తాను, రైట్? సో యూరో యూఎస్డి కోరిలేటెడ్ పేర్స్ ఏంటి? యూరో యూఎస్డి కోరిలేటెడ్ పేర్స్ ఏంటి? జీబీపీ యూఎస్డి లేదా డిఎక్స్వై, రైట్? సో ఇప్పుడు ఎస్ఎంటి అంటే ఏంటి? ఇప్పుడు కోరిలేటెడ్ పేర్స్ మనకు తెలుసు, యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి, రైట్? సో ఇక్కడ సపోజ్ ఇది యూరో యూఎస్డి అనుకోండి, ఓకే, యూరో యూఎస్డి, ఇది జీబీపీ యూఎస్డి, రైట్? జీబీపీ యూఎస్డి. సో సపోజ్ మార్కెట్లో యూరో యూఎస్డి మనకి హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తుంది, రైట్? ఇక్కడ యూరో యూఎస్డి హయ్యర్ హై క్రియేట్ చేసింది ఇక్కడ, కానీ జీబీపీ యూఎస్డి మనకి హయ్యర్ హై క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయింది. ఓకే, ఎలా? ఇక్కడ హయ్యర్ హై క్రియేట్ కాకుండా ఇది లోవర్ హై క్రియేట్ చేసింది ఇట్లా. ఓకే, సో ఇది ఎస్ఎంటి డైవర్జెన్స్, రైట్? ఒక కోరిలేటెడ్ పేర్ మనకి హయ్యర్ హై క్రియేట్ చేసింది, ఇంకో కోరిలేటెడ్ పేర్ మనకి లోవర్ హై క్రియేట్ చేసింది. సో ఇది ఎస్ఎంటి ఇక్కడ, రైట్? ఇది ఎస్ఎంటి, దీన్ని మనం ఎస్ఎంటి అంటాం. సో సేమ్ ఇది బియరిష్. ఒకవేళ మన బయాస్ బియరిష్ అయితే మనం వీకర్ పేర్ని సెల్ చేస్తాం, దీన్ని మనం సెల్ చేస్తాం. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఎస్ఎంటి బియరిష్ ఎస్ఎంటి కాబట్టి. సో బుల్లిష్ కూడా సేమ్. ఇప్పుడు ప్రైస్ మనకి లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది, ఇక్కడ యూరో యూఎస్డిలో మనకి ప్రైస్ లోవర్ లో క్రియేట్ చేసింది, ఓకే, లోవర్ లో. కానీ జీబీపీ యూఎస్డిలో మనకి ప్రైస్ లోవర్ లో క్రియేట్ చేయడం మానేసి మనకి హయ్యర్ హై క్రియేట్ చేసింది ఇక్కడ. ఓకే, సో ఇది ఎస్ఎంటి. ఓకే, ఇక్కడ మనకి ఇది లోవర్ లో క్రియేట్ చేస్తుంది యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి మనకి హయ్యర్ హై క్రియేట్ చేస్తుంది, ఇది లోవర్ లో క్రియేట్ చేస్తుంది, ఇది లోవర్ హై క్రియేట్ చేస్తుంది. ఇది హయ్యర్ లో, రైట్? ఇది లోవర్ లో క్రియేట్ చేస్తుంది. సో ఇది మనకి క్లాసిక్ ఎస్ఎంటి. ఓకే, ఒకవేళ మీ బయాస్ బుల్లిష్ ఉన్నట్లయితే స్ట్రాంగర్ పేర్ని మనం బై చేస్తాం. ఓకే, సో ఇది జస్ట్ మనకి ఎస్ఎంటి అనేది ఒక కన్ఫర్మేషన్ ఫర్ రివర్సల్, రైట్? ఎస్ఎంటి అనేది మనకి ఇస్ ఎ కన్ఫర్మేషన్ ఫర్ రివర్సల్, రైట్? సో ఇదన్నమాట. ఇప్పుడు మనం దీన్ని చార్ట్లో చూద్దాం, యూరో యూఎస్డి, జీబీపీ యూఎస్డి చార్ట్లో ఒక 2-3 ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇది వచ్చేసి మనకి యూరో యూఎస్డి లెఫ్ట్ సైడ్, ఓకే, ఇది జీబీపీ యూఎస్డి రైట్ సైడ్. సో ఇక్కడ చూడండి, ఈ లిక్విడిటీ ప్లస్ ఎస్ఎంటి మనం కంబైన్ చేస్తే మనకి మంచి ఆపర్చునిటీస్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ ఎస్ఎంటిని మనం చార్ట్లో ఎక్కడ ఆడితే అక్కడ కాకుండా లిక్విడిటీ ఏరియాస్, మనం ఇంతకుముందు 2 వీడియోలు చేసాం, చాప్టర్ 1, చాప్టర్ 2. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమైంది వీళ్ళు ఇంపార్టెంట్ లిక్విడిటీస్ ఏంటి అనేది. ఈ ఎస్ఎంటి అనేది మనం ప్రీవియస్ వీక్ హై, ప్రీవియస్ వీక్ లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ సెషన్ హై, ప్రీవియస్ సెషన్ లో, ఈ ఏరియాస్ దగ్గర ఈ ఎస్ఎంటి మనం చూసుకుంటే మనకి హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో మనం ఇప్పుడు దీని చార్ట్లో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది 4th జూన్, రైట్? ఇది జీబీపీ యూఎస్డి, ఇది యూరో యూఎస్డి, ఇది ప్రీవియస్ డే లో కింద ఇక్కడ మనకి యూరో యూఎస్డి మనకి లోవర్ లో క్రియేట్ చేస్తుంది. కాకపోతే
GBPUSD మనకి లోవర్లో క్రియేట్ చేయకుండా హయ్యర్లో క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి చూసారా రివర్సల్, ఈ రివర్సల్ రైట్, అలా అన్నమాట. సో అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇది థర్స్డే 5th జూన్, ఇది న్యూయార్క్ PM సెషన్ రైట్. న్యూయార్క్ PM సెషన్ అంటే ఇక్కడ 2కి స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ మనకి ప్రైస్ లోవర్లో క్రియేట్ చేస్తుంది, ఇక్కడ ప్రైస్ లోవర్లో క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఇక్కడ రేంజ్ అవుతుంది. ఓకే, ఇది సమ్ కైండ్ ఆఫ్ SMT కన్ఫర్మేషన్. ఓకే, మళ్ళీ చాలా ఎగ్జాంపుల్స్ చూసుకోవచ్చు మనం. లెట్స్ సే థర్స్డే, ఫ్రైడే. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ ఫ్రైడే, ఇక్కడ మనకి GBPUSD మనకి లోవర్ లోస్ క్రియేట్ చేస్తుంది, కానీ ఇక్కడ మనకి లోవర్ లోస్ క్రియేట్ చేయకుండా హయ్యర్ లోస్ క్రియేట్ చేస్తుంది రైట్. ఫ్రైడే టు మండే ఈ లోస్. ఓకే, దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ SMT కన్ఫర్మేషన్. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్రైడే రైట్, సెషన్ హయ్యర్ లోస్ SMT రైట్, ఇది SMT. ఇక్కడ మనకి లోవర్ హయ్యర్ లో క్రియేట్ చేస్తుంది, ఇక్కడ మనకి లో క్రియేట్ చేయట్లేదు. ఓకే, సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ SMT. మనకి ప్రైస్ ఎక్కడి నుంచి రివర్సల్ రావచ్చు అనే ఐడియా కోసం మనం దీన్ని వాడతాం. ఒకవేళ మీరు ట్రేడ్స్ తీసుకునే ముందు SMT కన్ఫర్మేషన్ టూల్ చూసుకుంటే మీకు విన్ రేట్ ప్లస్ హై ప్రాబబిలిటీ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో అదన్నమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం చూసుకోండి చార్ట్లో, ఇట్స్ ఎ బెస్ట్ టూల్. ఓకే, ప్రైస్ని మనం ఎట్లా రీడ్ చేయాలనేది ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్, ICT టూల్. ఓకే, సో గుడ్ లక్ అండ్ గుడ్ ట్రేడింగ్, సీ యూ.